నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతం కార్యక్రమం మొదలై నిన్నటికి 1073 రోజులైందని, ఈ రోజు 1074 రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారు. ఓకే, వినిపిస్తుందా? కనపడుతుంది గురుగారు. ఓకే. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టు అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీన్ని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర యజ్ఞంలో ఇవాళ 1074వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 11వ తేదీన 18వ అధ్యాయంలో 55వ శ్లోకంలోని అచల పరిపూర్ణము
అచల పరిపూర్ణుడికి ప్రత్యక్ష ప్రమాణంగా తెలుస్తున్న తరుణంలో 8వ రోజుకు చేరుకుని, ఈరోజు మనం 8 రోజులు ఒకే శ్లోకాన్ని నేర్చుకుంటాం. ఈరోజు పూర్తవుతుందా లేదా రేపటి కూడా మిగులుతుందా అనేది అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మన మీద, నేర్చుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. 1074 ఎపిసోడ్లో ఆ యొక్క అచల పరిపూర్ణుడి ప్రత్యక్ష ప్రమాణానికి ఈ రహస్యమైన బోధ తన కన్నబిడ్డలైనా కూడా ఈ రహస్యాన్ని చెప్తే అర్థం కాదట. నా కొడుకే కదా, చెప్తే తెలుస్తుందిలే అని అనుకోకూడదు అనేసి ఓ మంచి ఉదాహరణ తెలియజేస్తున్నటువంటి కృష్ణ దేశికేంద్రుల 200వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జఠర జనితులైనను బహు కఠిన మనస్కులకు ఘోర కలుషాత్ములకు శఠులకు జడమతులకివ్వకు పఠనాసక్తులకు బోధ పట్టుమటంచున్. అద్భుతమైనటువంటి సూచన 200 కంద పద్యంలో చెప్పారు కృష్ణ దేశికేంద్రుడు. దీనికి టైటిల్ చూడండి, కన్న బిడ్డైనా సరే అర్హత లేకుండా చెప్పకండి. కన్న బిడ్డైనా చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా మా నాన్నగారు అడిగినట్లే ఉంది నాకు. మా నాన్నగారు వేసిన ప్రశ్నలంతా మీరు వేసిందే, కొత్తగా కొత్తదేం కాదు అది. కన్న బిడ్డైనా కన్న తండ్రి అయినా ఆ యొక్క పూర్వ పుణ్యకృతమైనటువంటి ఆలోచన విధానం అతనికి సిద్ధించి ఉంటేనే మీరు చెప్పేది అతనికి అర్థమవుతుందండి. లేకపోతే కన్న బిడ్డైనా అంటే కన్న తండ్రి అయినా అని కూడా నేను చెప్తాను. నిన్నలాగానే నిన్న పతిభక్తి అన్నా సతిభక్తి అన్నా ఒకటే అని చెప్పాను. అర్ధనారీశ్వరంలో ఏది ప్రధానం చెప్పండి? మాట ప్రధానమా, అందులో అర్థం ప్రధానమా? అర్ధనారీశ్వరంలో మాటే ప్రధానమేమో. మాటే ప్రధానం అన్నప్పుడు అర్థం లేకపోతే పర్వాలేదా? అర్థం ఉండాలి. కాబట్టి మీరు చెప్పిందే అర్ధరహితమైనటువంటి మాట శబ్దం మాత్రమే అవుతుంది. దాన్నే మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. అర్ధరహితమైనటువంటి మాటలు శబ్దం అవుతుందే తప్ప అది ఎవరికి ఉపయోగపడదు. ఈవెన్ జంతువులకు, అన్ని ప్రాణులకి కూడా అర్థవంతమైన భావాలే ఉంటాయి. పశుపక్ష్యాదులకు కూడా వాటి సైకిల్కి అర్థం ఉంటుంది. కనుక అర్థ అతీతమైంది మన భావం, ఈ భావం అండి. మరి అర్ధ అతీతం అంటే శబ్దాతీతం కూడా అయి ఉండాలి కదా. చూడండి, శబ్దార్థములు పార్వతీ పరమేశ్వరుల వల్ల విడదీయరానివి అంటాడు కాళిదాస్. వాగర్ధావివ వాగర్ధౌ ఇవ, వాక్కు అర్థము ఇవ వలె, ఎవరి వలె? పార్వతీ పరమేశ్వరుల వలె. పలుకు పార్వతి అండి, అందులో అర్థం పరమేశ్వరుడు అండి. ఒకటి విడిచి ఒకటి ఉండదండి. ఇంత శబ్దార్థ అతీతమైనటువంటి బోధన శబ్దంతో తెలుసుకోవాలనేటువంటి వారు ఎవ్వరికీ తెలీదు. శబ్దంతో ఇది తెలియడం అసాధ్యం, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
గురుగారు లాంగ్వేజ్ లేకపోయినా శబ్దానికి అర్థం రాదంటారా? ఏమండి? లాంగ్వేజ్ అంటే చదువు లేకపోతే వాటి శబ్దానికి అర్థం ఉండదంటారా? ఎందుకు లేదు? ఎందుకు వస్తుంది అనుమానం? చెప్పలేదండి. దానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. కుక్కలు అరుస్తూ ఉంటాయి, దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా. నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పిన దాన్ని మీరు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అర్థం లేకుండా శబ్దం ఉండదేమో మరి. కాదండి, ఆ విషయాన్ని ఇంతకు ముందు నేను చెప్పిన దాంట్లో నుంచి మళ్ళీ ప్రశ్నించారు. అదేనండి. కాదండి, జంతువుల సైగలకు సైతం అర్థం ఉంటుంది కదా. అవును అని చెబితే మళ్ళీ అర్థం ఉండదు కదా అంటే ఎట్లా? మీరు ఇంతకు ముందు నేను చెప్పిందే కదా అది. ఇప్పుడే కీటకాల నుంచి, క్రిమి కీటకాల నుంచి 84 లక్షల జీవరాశులు, దోమ, పురుగు, అన్నిటికీ వాటి భావానికి వాటి సైగలు ఉంటాయి. మీరు ఇందాక అర్ధరహితం శబ్దం అన్నారు, దాన్ని దృష్టిలో అడుగుతున్నా గురువు గారు. ఎందుకంటే మీరు అట్ట అడగలేదే. అదేనండి. అర్ధరహితమైనటువంటి మాట శబ్దం మాత్రమే అవుతుంది అన్న, అందులో సందేహం ఉంటే అడగండి. అంతే సరే, దాని దృష్టిలో పెట్టుకుని నేను అడిగాను. అదేనండి, చూడండి, అర్థరహితమైన మాట శబ్దం మాత్రమే. అర్ధరహితమైన మాట శబ్దం మాత్రమే. మాట్లాడి చూపిస్తాయి చూడండి. అవును. కరకల కిలాపలు మీరు ఎప్పుడైనా చూసారా? ఏదండి కరకల కిలాపలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూడలేదు. అంటే కరకల కిలాపలు అనేది మీకు ఉదాహరణ కోసం ఇప్పుడు క్రియేట్ చేసిన పదం అది. అది అటువంటి మాటలు అర్ధరహితమైన మాట శబ్దం మాత్రమే అవుతుంది తప్ప దాంట్లో అర్థం ఉండదు అని అర్థం. అదే జంతువు చూసుకోండి. కోడి తన పిల్లలను దగ్గరికి పిలవాలంటే ఒక రకంగా కూస్తుంది. గద్ద వస్తుంది పారిపోవాలంటే దానికి ఒక రకంగా కూస్తుంది. అవి ఆరుంటి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కోడికి కోడి పిల్లకి కనెక్ట్ అయి ఉంటుంది. అట్లా గురు శిష్యుడు శబ్దంలో ఉండే అర్థాన్ని మాత్రం గ్రహించి చివరికి గ్రహించిన వాడిని వదిలేయడం అనేది ఈ ప్రబోధంలో ఉండేటువంటి రహస్యమైనటువంటి బట్టబయలు. అది ఇప్పుడు అగ్నిలో వచ్చే శబ్దము, గాలిలో వచ్చే శబ్దమే కానీ అది అర్థం లేదంటారు. మీరు మళ్ళీ కొత్త దాంట్ నుంచే ప్రశ్నించారు. అగ్నిలో నుంచి వచ్చే శబ్దం అని మీరే అంటున్నారే. అగ్ని సౌండ్ గా మండుతుంది అంటే అగ్ని మండుతా ఉందని అర్థం. అక్కడ అర్థం లేకుండా పోవడం ఏం లేదు. గాలి వీస్తుంది అంటే ఇది అర్థవంతమైన శబ్దం. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, భూమి గట్టిగా ఉంది, ఇవన్నీ అర్థవంతమైన శబ్దాలే. మాట్లాడే మాటకి అర్థానికి సంబంధం ఉంటుంది. ఇది ద్వయము. అదే కానీ మాటల గురించి చెప్పటల్లా. ఇప్పుడు గాలి వలన వచ్చే శబ్దం ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయిన శబ్దానికి అది అర్థం ఉంటుందా అంటున్నాను నేను. ఉంటుందని మీరే చెప్తున్నారు కదా. గాలి వీస్తున్నదని మీరే గ్రహిస్తున్నారు కదా. వీస్తున్నదని గ్రహిస్తున్నారు అంతేనండి. అందులో ఒక అర్థం అంటే ఇప్పుడు మీరు గాలి కనెక్ట్ అయ్యారు. అవును. నేను చెప్పేది కనెక్ట్ అవ్వకుండా ఉండే స్థితే పరిపూర్ణత అని. పంచతన్మాత్రలకు అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని పంచతన్మాత్రలతో కూడిన శబ్దాలతో తెలుసుకోవడం వీలు కాదు. కొంచెం అందుకని జఠర జనితులైనను. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. పురాణోపాఖ్యానంతా వాడతాను మీకు సులభంగా అర్థం కావడం కోసం. మా నాన్నగారికి కూడా ఇలాగే చెప్పేవాడిని. చూడండి, మీకు నరకాసురుడు ఎవరు వధించింది? సత్యభామ. ఎవరు కొడుకు ఆయన? ఆవిడ కొడుకే. కొడుకుని చంపుకుంటే హత్య హంతకురాలని కేసు పెడదామా? ఎందుకని? అది సృష్టిని అది ఎలా చెప్పాలి? ఏమో నేను చెప్తాను కదా.
అక్కడ నరకుడు అంటే నాలో ఉండేటువంటి నరకాసురుణ్ణి వధించాలి అని అర్థం. మీరు అక్కడికి పోతే చెప్తారు, చెప్పలేరు అది. నరకాసురుడు భూమి వికారం యొక్క ప్రకృతి మాత పుత్రుడు. ఓహో, భూమి యొక్క వికారాల ప్రకృతి పుత్రుడు. ఓకే ఓకే. నరకాసురుడు యాడనో లేదు, నరకాసురుడిని తయారు చేస్తాడు మనమే, ప్రకృతిలో మనమే తయారు చేసేది నరకాసురుడిని. కొత్తగా నరకాసురుడు ఎక్కడి నుంచి రాడు. అవునండి. నాలో ఉండేటువంటి చెడు భావనలే నరకాసురుడు అండి. అది ఓకే. నరక అసురుడు వాడు. నర అంటే మనిషి, మనిషిలో ఉండేటువంటి రాక్షస స్వభావమే నరక అసురుడు. నర సరే, నాకు కూడా తెలియదండి ఆ పదంలో ఉండదు అది, చక్కగా చూసుకోండి. నర అంటే మనిషిలో, అసురుడు అంటే రాక్షస స్వభావము. మధ్యలో ఒక అక్షరం వదిలేసిన క, కలిగి ఉండుట. నరునిలో అసుర స్వభావము కలిగి ఉండేవాడు నరక అసురుడు. నరునిలో సుర స్వభావం కలిగి ఉండేవాడు నారాయణుడు. ఇది ఒకటే. నరుడు నరస్య ఆయనం నారాయణం. నాలో నరకాసురుణ్ణి వధిస్తే నారాయణుడు నేనే. కొత్తగా నుంచి వస్తాడు నీకు. నాలో నరకాసురుని నేను వధిస్తే అంటే, అందుకని అక్కడ వధించింది ఎవరు అంటే అక్కడ దాని సూచిక అండి. సత్యభామ నరకాసురుడిని వధించింది, కృష్ణుడి వల్ల కాదనే. కృష్ణుడి వల్ల కాదని కాదు, కానీ కాదని చిత్రీకరిస్తారు. కారణం ఏంటంటే ఊరికి అనుకోవడం వల్ల ఏం పోదు. శారీరంతో జీవించి ఉన్నప్పుడే నాలో భావాలను నేను కడుక్కుంటేనే నేను శుభ్రంగా మంచి ఆలోచన శక్తి కలిగి హాయిగా కర్తృత్వరహితంగా ప్రవర్తించగలను అని నరకాసురవధ అనే పదానికి అర్థం. చక్కని సూచన అండి, చాలా చక్కని సూచన. ఓకే. అప్పుడు దీపావళి దీపంలో కాదు ఉండేది, నీలోనే దీపావళి. నాలో ఉన్న, మనం కోసం చెప్పండి, నాలో ఉన్న నరకాసురుడిని నేను వధించినప్పుడు, నాలో ఉన్న చెడు ఆలోచనలను నేను తుడుచుకున్నప్పుడు, ఓకే బాగుంది, నాలో వెలిగే దీపమే దీపావళి. నాలో వెలిగే దీపమే దీపావళి. ఓకే బాగుందండి. అంతకు ముందు వెలుగుతున్న దీపం వెలిగినా ఉపయోగం లేదు, చీకటే. ఎందుకు చెప్పాల్సి వచ్చింది పాయింట్ అంటే జఠర జనితులు అన్నారు. జఠర జనితులు అంటే అర్థం ఏంటంటే నీకు పుట్టిన నీ బిడ్డైనా అని అర్థం అండి. నాకు పుట్టిన నా బిడ్డ అయినా వాడి సంస్కారాన్ని బట్టి ఉంటది అది. నాకు జన్మించినటువంటి నా పిల్లవాడైనటువంటికి నా కూతురైనా నా కొడుకైనా బహు కఠిన మనస్కుడై ఉంటే, వాడు ఘోర కలుషాత్ముడై ఉంటే, శఠుడు అయి ఉంటే, జడమతి అయి ఉంటే, కఠినుడు ఉదాహరణ దుర్యోధనుడు స్వభావం కలిగి ఉంటే, ఘోర కలుషాత్ముడు అంటే ఎక్కువ మందికి హాని చేసేయని నేను సంపాదిస్తాననేటువంటి భావన. శఠుడు ఈ పదం భగవద్గీతలో నుంచే తీసుకున్నారు కృష్ణ ప్రభువులు. శఠు అనైస్కృతికో అలసహ అంటాడు. 18వ అధ్యాయంలోనే ఈ పదం ఉంది. 22 ఎత్తు కృష్ణ ఏదో 26-27 శ్లోకాల్లో ఉంది ఇది. 18వ అధ్యాయంలో 26-27 శ్లోకాల్లో ఈ పదం ఉంది. అనైస్కృతికో అలసహ విషాది దీర్ఘ సూత్రీచ కర్త తామస ఉచ్యతే. తామస కర్తని శఠుడు అంటారట. నాకు కూడా భగవద్గీత ఆన్సర్. తామస కర్తని శఠుడు అంటారు. తామస కర్త శఠుడు. 24 తీసుకోండి, అనుబంధం 26, 23 భగవద్గీత శ్లోకం నంబర్ 23 చూసుకోండి. 23 12 చూడండి.
23 ఉంది ముక్త సంగోహనం. అది ఎక్కడ ఉందండి? 27, 28 చూడండి. 28 మీ దగ్గర ఉంటది, చూసుకోండి. 28 ఉండదు చూడండి. ఫస్ట్ చరణంలో ఉంది. అయుక్త, ప్రాకృత, స్తబ్ద, శట, అనైష్కృత, అలస. ఇన్ని పదాలు వాడికి. చూడు, అయుక్తుడు, ప్రాకృతుడు, స్తబ్దుడు, శఠుడు, అనైష్కృతుడు, అనసుడు. ఇది నీచ గుణాలు ఉంటే వాడు నీ కొడుకని కూడా చెప్పాకు. వాడికి చెప్తే ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మనకు జఠర జనితులై, నీ కడుపులో పుట్టి ఉంటే కూడా వాడు కానీ కఠిన మనస్కుడు అయితే, వాడు ఘోరమైనటువంటి పాపాత్ముడు అయితే, నరకాసురుడు వంటి వాడైతే నువ్వు చెప్పినా వినడు, శఠుడైనా వినడు, జడమతి అయినా వినడు. జడమతి అంటే వచ్చేసేయండి మన పద్యానికి వచ్చి. జడమతి అంటే అవగాహన లేని, అది తామసకర్త. ఎన్ని చెప్పినా అర్థం కాదన్నప్పుడు అతన్ని విడిచిపెట్టడం మేలు. అంతే, అనవసరంగా బలంత పెట్టబాకండి. పట్టుకుని మనం కంపు చేసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ అన్వయ క్రమం మార్చి చూసుకోండి. శఠులకి ఇవకు, పఠనాసక్తులకు బోధ పట్టుమటంచున్ ఇవకు. వాడు ఒకవేళ అడిగినప్పటికీ వాడికి అర్థం కాకపోతే వదిలిపెట్టండి. అంతేనండి, అనవసరంగా వాదనకు వస్తారు అంతే. నిన్న పెట్టాను కదా గ్రూప్ లో, చూసాను. మీరు ఏంది మీ అనుభవం ఏంది, మిత్రమా మీ అనుభవం ఏంది అంటాడు. నేను క్లియర్ గా చెప్పాను, స్పష్టం ఏమని, నాయన అది నా అనుభవము మీ అనుభవం అని రెండు ఉండవు. అనుభవం అనేది పరిపూర్ణం, అది అంతే, అది రెండోది లేదు దానికి. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు అనుకో, ఆయన పరిపూర్ణుడు అంతే. ఆయన తెలుసుకో బాధ్యత, మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత నాకేముంది, మీరే కదా. మీరు పరిపూర్ణులను తెలుసుకోవాల్సింది ఎవరండి? తెలుసుకోండి, భావించిందే అనుభవం అంటారా? కాదు, భావించినాక అనుభవం రాదు. భావించినా రాదు, అది కాదు. అనుభవం తెలిసిన తర్వాత భావించేవాడు ఉండడు. అది ఫలితం దృష్టి పెట్టిన వాళ్ళకి అది అనుభవం అవుతుంది. అదేనండి, అనుభవం అయిన తర్వాత అనుభవం అయ్యేవాడు తనిగా ఆడ ఉండడు, అనుభవమే ఉంటది అంతే. అదంతే, అది అనుభవం అంతే. ఎందుకు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం అయిందో? నిద్రపోయిన తర్వాత నిద్రపోయినాడు ఉంటాడు అంతే. నేను నిద్రపోతున్నానని చెప్పలేడు వాడు, చెప్పలేడు. అది సింపుల్ ఉదాహరణ మీకు. కాబట్టి ఇంత స్పష్టమైన సింపుల్ అయినటువంటి బోధనే ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇచ్చినట్టుగా వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయబాకండి. మీ మనసు పాడు చేసుకోబాకండి, మీరు హాయిగా ఉండండి. ఇక్కడ తన గర్భమునందు పుట్టిన పిల్లలకైనా సరే, మరి ఇతని ఏదో పాపం పోని అని పిలిచిన ఇచ్చినానండి అంటూ ఉంటారు కొంతమంది. పోని పాపం అని ఇచ్చేది ఇది కాదు, అది అది ధర్మం కిందికి వస్తుంది. ధర్మ అధర్మాన్ని మీరినటువంటి ప్రబోధ ఇది. ధర్మాత్ములకి, ధర్మకర్తలకి అన్ని చెల్లేది కాదు ఇది. ధర్మాధర్మ అతీతులకు మాత్రమే ఇది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి ఈ గ్రంథం చదువుట వినుట ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఇదో పట్టు అని చెప్పేసి పఠనాసక్తులకు ఇచ్చినట్టు ఇవ్వకండి అనే మంచి సూచన ఇచ్చారు. ఇంకా అద్భుతమైనటువంటి సూచన మనకు తర్వాత రేపు 3 కంద పద్యాలు కలుపుకోవాలండి. 201, 2, 3 కంద పద్యాలని కలిపి రేపు ద్రాష్టాంతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు గురువు గారు. రచయితకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జ్ఞాన యజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 55. మనకి ఎంత టైం ఎంత ఉందో ఒక సూచన చేయండి. ఏమైనా ఉంటే మెసేజ్ అక్కడ పెట్టండి పుడుపు నాగేశ్వరరావు గారు. ఈరోజు మనకు ఇది పూర్తయ్యే ప్రయత్నం చేద్దాం. మనకెంత అర్థమైతే అంత. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. గంగా నది సముద్రంలో కలిసిన తరువాత నేను కలిసినానని చెబుతుందా? పోనీ మీరన్నా గుర్తుపడతారా ఇది గంగా నది నీళ్ళలోనే? గుర్తుపట్టలేదు. అదే విధంగానే
నువ్వు పరిపూర్ణుడైన తర్వాత ఎరుకను గుర్తుపట్టలేవు. ఏం క్లారిటీ అండి మీ వల్ల. నువ్వు పరిపూర్ణుడైతే ఎరుకను గుర్తుపట్టలేవు, అది విషయం. అంటే ఎరుక నీకు లేదు ఇంకా. ఇంకో ఉదాహరణ చెప్పేదే, పాలు పెరిగిన తర్వాత దానికి పాలు ఎట్టుంటుందో తెలియదు, కానీ అదే అది. పాలు పెరుగైందండి, కానీ పాలు ఎట్టుంటుంది ఇప్పుడు దానికి తెలియదు. పరిపూర్ణమైన గుర్తుపట్టలేము అంటే పరిపూర్ణంలో యాక్టివిటీ ఉన్నట్ట. అదేనండి చెప్పేది. ఆ విషయాన్ని చెప్పేదానికి చెప్పేవాడు ఉండడు అక్కడ. చెప్పేవాడు ఉండడంటారా? ఇది సింపుల్ కదండి. ఇప్పుడు థర్డ్ పర్సన్ అయినప్పుడు సెకండ్ పర్సన్ ఉంటుంది చూడండి. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉంటుంది, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటాడు. ఫస్ట్ పర్సన్ ఈ రెండిట్లో లేడా? అవును. ఇప్పుడు 3 ఒకట్లు వేయండి, మళ్ళీ 2 ఒకట్లు వేయండి, మళ్ళీ 1 వేయండి. 3లోనే ఒకటి ఉంది, 2లోనే ఒకటి ఉంది, 1లోనే ఒకటి ఉంది. కానీ ఆ 1లో ఈ 2 లేదు. అవును అవును. చూసుకోండి, మీరే చెక్ చేసుకోండి. అంటే ఇట్లా మీకు ఇంత సులభంగా అర్థమవుతుందేమో అని. అంతే, అదే. బాగుంది. 1లో 2, 3 లేవు. అవును గురుగారు. కానీ 2, 3లో 1 ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకు అన్వయం చేద్దానే. బాగా గమనించండి. పరిపూర్ణము కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉంది. అవును. బాగా పట్టుకోండి, దీన్నే పట్టుకోండి. పరిపూర్ణము కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉంది. ఏ రూపంలో? ఇప్పుడు మీ దాన్ని మళ్ళీ అడిగిరండి. అయితే రూపం అనేది మళ్ళీ అడిగిపోండి. అయితే కాదండి, నామ రూప క్రియ రహితం కదా పరిపూర్ణం. అవునండి. ఏ రూపంలో అంటే నేనే రూపం అడిగితే అడిగిపోయేది ఉంది అన్నప్పుడు ఇలా ఉంది అలా ఉంది ఏదో ఒకటి ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ ఉంటుంది కదా గురుగారు. అదేనండి, మళ్ళీ కందార్థాలు ఎంబటి నేను రాలేను. మీరే నాకు ప్రమాణం. ఉంది అనేది మీకు తెలుస్తా ఉందా లేదా? తెలుస్తుంది. ఓకే. ఆ అనుభవం మాత్రం ఉంటుంది. మళ్ళీ నాగేశ్వర ప్రసాద్ ఉండకూడదు కాదు, ఉండడు లేదు. దాని చాప్టర్ ఓకే చెప్పనివ్వట్లేదు కదా మీరు, అయినా చెప్తాను, ట్రై చేస్తాను. చూడండి, పరిపూర్ణము కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉంది. పరిపూర్ణంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదు. అది ఎట్లా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఎంత సంబంధించి ఇది నాకు అంత చెప్పనివ్వట్లేదు మీరు. మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు? నెక్స్ట్ వాక్యం మీరు చెప్పనివ్వట్లేదు. ఇప్పుడు నిద్ర మీలో ఉంది. నిద్రపోయిన మీరే కదా ఇప్పుడు మాట్లాడుతుండేది. అవును గురుగారు. నిద్ర మీలో ఉంది. నిద్రలో మీరు నిద్రలోనే లేదు. అదే నీలో నిద్ర ఉంది, చూసుకోండి. నీలో నిద్ర ఉందా లేదా ఇప్పుడు చూడండి. నిద్రలో మీరుంటే నాకు చెప్పండి ఫోన్ చేసి. ఓకే, క్లియరా? ఇప్పుడు జ్ఞానేశ్వర్ కాడికి వెళ్దామా? అలాగే. ఈ అర్థంతో ఇప్పుడు మీరు ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు కర్మయోగపు సామ్రాట్ తండ్రి. 8వ రోజు జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం చూసుకోండి. 8వ రోజు, ఇదే శ్లోకానికి 8వ రోజు ఆయన కింద లాస్ట్ లైన్ చూసుకోండి. మీరు కర్మయోగపు సామ్రాట్ అయ్యా. సామ్రాట్ అంటే రాజు. కర్మయోగానికి మీకు మళ్ళీ రెండోది లేదు. పదవుల్లో రాష్ట్రపతి కంటే పెద్ద పదవి చెప్పండి. లేదు. కానిస్టేబుల్ కి డిమోషన్ ఉండదు, డీజీపీకి ప్రమోషన్ ఉండదు. కానిస్టేబుల్ కి రివర్స్ ఉండదు. ఇంకా ఏమంటారు ఏదో చెప్తారు కదా. కానిస్టేబుల్ కంటే కింద పోస్ట్ ఉండదు. డీజీపీకి ప్రమోషన్ ఉండదు. రాష్ట్రపతి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ దానికంటే పెద్ద పదవి ఏదంటే చెప్పండి ప్రపంచంలో, ఈ భారతదేశంలో. లేదు. అట్లా ఈ అచల పరిపూర్ణుడి కంటే పెద్ద పదవి లేదు ఇంకా. లేదు.
భారతదేశానికి రాష్ట్రపతి ఒకడే ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతి పైన రాష్ట్రపతి ఉంటాడు అంతే. మీరు కింద ఆలోచిస్తారే కానీ మీకు కింద ఏమి లేదంటే అది వదలరు ఎందుకు? అర్థం చేసుకోవటానికి రాష్ట్రపతి కాదండి సమస్య, అల్టిమేట్ అల్టిమేట్ అబ్సల్యూట్. ఇప్పుడు అది మీరు చెప్పలేకుండా ఎందుకు అట్లా అడ్డం పడతారో నాకు కూడా అర్థం కాలేదు. కాదండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల కాడికి ఎందుకు పోతారు మీరు అసలు? మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. జన్మరహిత సూచన మాత్రమే నాకు పరమావధి అని ఉంటే మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంతసేపు చెప్పిన పదం దాని అర్థం కిందకి వచ్చేస్తారు. చూడండి, రాష్ట్రపతి పదవికి ఉత్తమమైన పదవి లేదు అంటే అది రాష్ట్రపతి పదవులు ఎంతో మంది మారుతుంది. అది ఉదాహరణగా చెప్తున్నారు. అచల పరిపూర్ణుడు ప్రపంచంలో ఎవడైనా కావచ్చు, రాష్ట్రపతి పదవి అందరూ కాలేరు. అది నన్ను చెప్పనివ్వట్లేదు, మధ్యలో ఉపరాష్ట్రపతికి తీసేశారు. మీరు ఉపరాష్ట్రపతికి దించేశారు నన్ను. మీరు ఇప్పుడు మీరు అట్లా అర్థం చేసుకోవాలి. 25 నుంచి ఆ పక్క చూడమంటున్నాం, ఈ పక్క చూడమాకండి. తాళం చెవి ఇస్తున్నా, తలుపు ఓపెన్ చేసుకోండి, బయటికి రండి, బయట చూడండి. బయటికంటే ఎక్కడ ఈ కళ్ళు తెరిచి బయటికి కాదు, లోపల ఉంటే బయట చూడండి. అది మనం పరిపూర్ణ ఒక దృష్టిలో చూడాలి. అది నాకు తెలీదు, మన జ్ఞానేశ్వరి తీసుకుంటాం. చూసుకోండి, ఈ యొక్క కర్మయోగకు సామ్రాట్ మకుటంపై ఉండే చైతన్యం అనే రత్నం కూడా నేనే. నీలో ఉండే పరిపూర్ణం నేను, మొదటి నేనండి. దీనికి బదులుగా నువ్వు నేనే అవుతున్నాను గుర్తుపెట్టుకో. నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం కాదు. నీలో ఉండేది నేనే నాన్న. ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేది కర్మరూప దేవాలయం తండ్రి. కర్మరూప దేవాలయం అయ్యా కావూరి. మోక్షం అనే కలశం తండ్రి కావూరి. ఆ కలశం పైన ఉండే తలకాయలో ఉండేటువంటి ఆకాశ వ్యాప్తి ఆ కర్మయోగి అవుతాడయ్యా. సుషుమ్న నాడిలో నుంచి నువ్వు అక్కడి నుంచి నీలో ఉండే మొదటి నన్ను చూడవయ్యా. సంసారం అనే వనంలో కర్మయోగం అనేది హాయిగా మంచి రోడ్డు నాయన. సంసారం అనేది పెద్ద అడవి అనుకుంటే జస్ట్ ఎగ్జాంపుల్. సంసారం అనే అడవిలో కర్మయోగం అనే రోడ్డు నాన్న. ఆ రోడ్డు తిన్నగా నాలో ఐక్యము అనే గ్రామం వరకు వచ్చున్నాన్న. నాలో ఐక్యం అంటే నేనుగా నువ్వు తెలియదు. ఐక్యం అంటే కలిసేది విడిపోయేదంతా లేదు, సముద్రంలో నది కలిసినట్టు కాదు. నీ అవగాహనలో నువ్వే తెలిసేది నాన్న. జ్ఞాన భక్తి అనే జలంతో కర్మయోగం అనేటువంటి ప్రవాహ మార్గం, జ్ఞాన భక్తి అనే జలంతో కర్మయోగం అనే ప్రవాహ మార్గం. నడువు, వేగంగా నడువు నాన్న. 18 అధ్యాయాలు అయిపోయింది, నడువు తండ్రి. నడిచి నేను అనే మొదటి నేను అనేటువంటి ఆత్మానంద సాగరంలో వచ్చి కలుసుకుని ఆయన దేహం ఉండేటప్పుడు తండ్రి. సువిఘ్నుడైన కావూరి నాగేశ్వర ప్రసాదు, నా కర్మయోగ మహాత్మ్యం అస్పర్శ యోగం ఇంత గొప్పది తండ్రి. ఇందువల్ల నేను నీకు దీన్ని మాటిమాటికి ఉదాహరణలతో సాంగంతో ఉపాంగంతో చెప్తున్నా తండ్రి. ఈ నేను అనేది మొదటి నేనండి. ఉచిత స్థలము అందరికి ఫ్రీగా దొరుకుతా ఉంది. దీనికి డబ్బులు ఖర్చు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. కాలము అనే పదార్థమును సాధించి పొందదగినది కాదయ్యా ఇది. ఈ రోజు పోతా, ఆ రోజు పోతా, పలానా రోజు నుంచి నేను పరిపూర్ణుడు అనుకోవద్దు నాన్న. నువ్వు కొత్తగా పరిపూర్ణుడు ఆ రోజు అయినా అంటే అంతకుముందు కాలేదని అర్థం వస్తుంది బాబు. ఈ నేను అనేది తనంత తానే పరిపూర్ణ రూపమున విలసిల్లు వస్తువు నాయన. వస్తువు అంటే వస్తువు కాదు, బయ్యల నిన్న నిత్య వస్తువు. ఏ రూపంలో ఉంది అడగ మాకు మళ్ళీ. నామరూప క్రియారహితం నిజమైన వస్తువు తండ్రి. ఇందుకనే పరిపూర్ణుడైన నన్ను పొందుటకు నువ్వు ఏం కష్టపడక్కర్లేదు, ఏం సాధనలు అవసరం లేదు నాయన. హాయిగా కర్మయోగంలో అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేయనాయన. వాస్తవంగా నీలోనే కనిపిస్తా తండ్రి.
ఒకడు శిష్యుడుగా ఉండడం, మరి ఒకడు గురువుగా ఉండడం అనే వ్యవహారం పక్కన పెట్టవయ్యా. నేను నీకు గురువు కాదు, నీకు శిష్యుడు కాదు నాయనా, నేనే. ఈ వ్యవహారము కేవలము నన్ను చేరే మార్గము తెలిసే వాళ్ళకు మాత్రమే చెప్పాలి. దీన్ని చేరడం అంటే ముందు 8 ద్రాష్టాంతాలు చెప్పారు కదా, ఈరోజు కొన్ని చెప్తారు. ఆయన భూగర్భంలో సంపద, ఇలా ఉండే పరిపూర్ణం ఎలాంటిదంటే భూగర్భంలో సంపద. ఎగ్జాంపుల్ మళ్ళీ సంపద భూగర్భంలో ఉంటుంది, వేరే ఉంటుంది. భూగర్భంలోనే ఉంటుంది. సముద్ర గర్భం అనే కూడా అక్కడ మళ్ళీ భూమి ఉంటది. అంటే నామరూపాలంతా భూమి వికారం అని అర్థం, ఇంకేం లేదు. అగ్గి కాష్ట కట్టెలోనే అగ్గి ఉంటది, బయట ఉంటదే. భూగర్భంలో సంపద ఉన్నట్టు, కట్టెలో అగ్గి ఉన్నట్టు, స్థనమున పాలు ఉన్నట్టు. స్థనం వేరు, పాలు వేరునా? స్థనమున పాలు ఉన్నట్టు స్వాభావికముగా నీలో నేను ఉండానయ్యా. నేను ములుగుచ్చేదానికి చదువు లేకుండా ఉండేవాడు, నీలో లేకుండా ఎక్కడికి పోయినా తండ్రి. ఈ వస్తువుల్ని పొందేదానికి ప్రయత్నించేవాడు మాత్రమే వీటిని పొందగలుగుతాడు. భూగర్భంలో సంపద కోసం పోతే సంపద పొందుతుంది. కట్టె ద్వారా అగ్ని నీళ్లు కాల్చుకునే దానికి అది పనికి వస్తుంది. స్థనంలో పాలు దానికి పనికి వస్తుంది. రెండు ఒకటే. తల్లి దగ్గర పాలు తాగిన బిడ్డ మళ్ళీ తల్లి బిడ్డకు పాలిస్తుంది, అదే ఒకటే రెండది. అట్లా గురువు ద్వారా తెలుసుకున్నటువంటి గురువే శిష్యుడికి చెప్తాడు, వీడు గురువు అవుతాడు. అవును, ఒకటేనని తెలిస్తే ఏం లేదు, తెలుసుకునే దానికి ఏం మిగులుతుంది. తల్లి పిల్ల, పిల్ల తల్లి అవుతుంది. ఓకే, గురువు శిష్యుడాగే, శిష్యుడు గురువు అయ్యాడు. అవును, అంతే కదా. నిశ్శబ్దము నిశ్శబ్దము శబ్దము అట్లా సరిగ్గా ఇదే విధంగా నేను కూడా వాస్తవంగా స్వతసిద్ధము అది నువ్వేనైనా ఉపాయము వలన సాధ్యుడనగుదును. పర్వాలేదు, 2 నిమిషాలకు ముందే కూడా మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. కరెక్ట్ గా 10 నిమిషాల్లో మళ్ళీ వద్దాం. ఎవరు ముందు లాగిన్ అవ్వకండి. ఈరోజు మనం 18వ అధ్యాయం 55వ శ్లోకం 8 రోజులకి పూర్తి అయ్యే ప్రయత్నం చేద్దాం. క్లాసు మినిమం 7:20 వరకు అవుతుందండి, పర్వాలేదు కదా. 7:20 ముగిస్తుంది. ఈరోజు మీరు పరిపూర్ణులని మీకే తెలియాలి. నేను చెప్తే తెలియదు, మీకు తెలియాలి. దయచేసి మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండి, ఎవరి వాళ్ళు మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇంకందరూ సహకరించాలి. చూడండి, ఓకేనా? మీ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? నాకేం ఇబ్బంది లేదండి. మంచి సూచనలు వస్తుంది చూడండి. ఇందాక మన సముద్ర గర్భంలో లేక భూగర్భంలో సంపద, కట్టె గర్భంలో అగ్ని, స్తనమున పాలు ఉన్నట్టు కావూరి నాగేశ్వర ప్రసాద్లో పరిపూర్ణం ఉంది. పరిపూర్ణంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదు. చెప్పేవాడు పూజారి వెంకటేశ్వర నుంచి కాదు చెప్తా ఉండేది, కావూరి నాగేశ్వర ప్రసాద్ నుండి చెప్తున్నాడు. ఆ మాట కూడా నువ్వు లేదని చెప్పేవాడు నీలో ఉండి, నువ్వు లేదని చెప్పేవాడు వాడు మాత్రం శరీరంగా ఉన్నట్ట. అది సూచన. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు కావూరి నాగేశ్వర ప్రసాద్ నుండే మాట్లాడారు. మీ దగ్గర అంత డిస్టర్బెన్స్ ఉందేమో? డిస్టర్బెన్స్ ఉన్న గురువు గారు, కింద పిల్లలు ఆడుతున్నట్టున్నారు కానీ తలుపు వేసానే. ఒకసారి నేను క్లోజ్ చేసి చూస్తాను. ఎక్కువ ఉందా గురువు గారు? ఒకసారి డోర్ అనుకోండి మరి ఇక్కడ చూస్తాను.
గురుగారు. ఇప్పుడు గురుగారు హలో గురుగారు, మీరు మ్యూట్ అయినట్టుంది గురుగారు. వస్తాను. అట్లాగే ఓకేనా? ఓకే గురుగారు. ఇప్పుడేమో డిస్టర్బెన్స్ ఉందా గురుగారు? ఇప్పుడేం సౌండ్ లేదు. ఓకే, పిల్లలు ఆడుతున్నారు కదండి. చాలా ముఖ్యమైనటువంటి సూచనలు అండి ఇవాళ. చూడండి, ఇప్పటి వరకు ఫల వివేచన మొనర్చారు, అంటే నీలోనే ఫలితాన్ని చూపించారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఎందుకు ఈ ఉపాయం గురించి ప్రశ్నిస్తున్నారని మీరు అడగొచ్చు. ఏమండి, 18 అధ్యాయాల్లో ఎక్కడ నేను పరిపూర్ణం అని చెప్పలేదు. ఈ అధ్యాయంలో మాత్రం 55వ శ్లోకంలో వచ్చి మాటి మాటికి నువ్వే పరిపూర్ణుడు అని ఎందుకు అంటున్నారు అని మీరు అడిగితే అది కూడా ఆయన చెప్తున్నారు మనకు. భగవద్గీత ముఖ్య రహస్యాన్ని ఈరోజు ఈ శ్లోకంలో మీకు తెలియపరుస్తున్నాము. ఏం మిగతా గ్రంథాలకి భగవద్గీతకు ఉండేటువంటి ఆ యొక్క ఏమంటారు వైవిధ్యమా మీరు ఏదైనా చెప్పండి. మిగతా గీతాలకు భగవద్గీత ఎట్లా భిన్నమైంది, ఎట్లా గొప్పది అంటే భగవద్గీత శాస్త్రానికి శాస్త్రం లేదండి. అంటే శాస్త్రం లేదంటే గురుగారు, అన్ని శాస్త్రాలకు భగవద్గీత ఆధారం. అది అన్ని శాస్త్రాలకి భగవద్గీత. ఓకే, భగవద్గీతకు మించిన శాస్త్రం ఏది లేదు. అది లేదు. ఓకే, తెలిసిన తర్వాత భగవద్గీత శాస్త్రమే కాదు. చూసుకోండి, స్మృతి శాస్త్రం అనొచ్చు. స్మృతి శాస్త్రం మీకు ఉదాహరణకు, స్మృతి శాస్త్రం అంటే సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత ఉండేదాన్ని ఆచల ఋషి గుర్తు చేసుకుని ఒక నామమాత్రంగా ఒక దేహాన్ని ధరించి చెప్పడమే స్మృతి శాస్త్రము. ఓకే, అది నువ్వేనని తెలిసిన తర్వాత మళ్ళీ ఏముండదు ఇంకా. ఈ యొక్క గొప్ప విషయాన్ని తెలియజేసేదానికి, ప్రత్యక్ష మోక్షాన్ని గురించి స్పష్టంగా మీకు తెలియజేయడానికి, మోక్షం అచలము సాక్షాత్ ఆగంతుకమా ప్రశ్నిస్తాడు మందిప్ర హనుమంతరాజు యోగి. అచలము సాక్షాత్తు పరిపూర్ణ దర్శనంలోకి వచ్చిన 8 ప్రశ్నలు ఇచ్చున్నాను, దాంట్లో ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రత్యక్ష మోక్షమే నువ్వు అని తెలియడానికే ఈ యొక్క శ్లోకంలో భగవద్గీత శాస్త్ర సారాంశం మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టారండి. మరి ఇతర శాస్త్రాలకి భగవద్గీతకి తేడా చెప్పడానికి మీకు 2 ప్రమాణాలు చెప్తున్నారు గురువు గారు. ఇంకా పైకి తీయండి, కింద ఎప్పుడో దాటింది. ఈత యొక్క ముఖ్య రహస్యము ఇంకా పైకి తీయండి. ఉడుపు నాగేశ్వరరావు గారు ఇంకా పైకి తీయండి. అన్ని దృష్టిలను అనుసరించి వివరించడం కొరకు ఇక్కడ చెప్తున్నారండి. అంటే వినబోతున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలు, పరోక్ష శ్రోతలు, తర్వాత ఎప్పుడు వినబోయే వాళ్ళు అందరూ సర్వ మానవులకు చెప్పబడుతున్నటువంటి విషయం అండి ఇవాళ. మిగతా శాస్త్రాలకి దీనికి ఒక ప్రమాణ సిద్ధం చూడండి. భగవద్గీతలో చెప్పిన స్పష్టత, సిద్ధత మరో గ్రంథంలో కనిపించదు. స్పష్టత, సిద్ధత. ఓకే. ప్రూఫ్ ఏంటంటే బృహద్వాసిష్టం అనే ఉద్గ్రంథము రాసినటువంటి స్వరామ దీక్షితుల వారు ఎక్కువగా భగవద్గీత శ్లోకాలను వాడుకయే దీనికి మీకు ప్రూఫ్. మీరు అనొచ్చు చాలా మంది బృహద్వాసిష్టంలో తెలుగులోనే చెప్పారని. నో, భగవద్గీత శ్లోకాలని, మోక్ష రహస్యాన్ని గురువు గారు అయినటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకుడు కూడా దాన్ని అక్కడ వివరించలేదు. ఎందుకో తెలుసా? అది ఈ విధంగా గురుముఖంగా నేర్చుకోవాలి. బృహద్వాసిష్టంలో చూసుకోండి, శ్లోకం చెప్పి దాని కింద అర్థం చెప్పారో చూడండి. చెప్పరు, మాటికి నాకు ఫోన్ చేస్తారు, బృహద్వాసిష్టం బాగా చదువుకోవాలండి, మీరు బాగా చదివితే ఏమొస్తుంది నీకు? చదివితే ఏమొస్తుంది? బృహద్వాసిష్టం చదివితే ఏమొస్తుంది చెప్పండి. ఎంత స్పష్టంగా ప్రారంభంలో చెప్పుంటే, బృహద్వాసిష్టం ప్రారంభంలో ఏం చెప్పారు తెలుసా మీకు? నేను చెప్తావేనండి. గురు సూచనైన నరులకు ఇది
లింగమూర్తి గారు పరిపూర్ణ దర్శిని ప్రారంభంలో చెప్పారు, గురు సూచన అయిన నరులకు మాత్రమే ఇది ఫలితము గాని ఫలితమునిచ్చును. గురు సూచన కాని నరులకు ఈ యొక్క గ్రంథము చిల్ల పెంకులు, అట్ట ముక్కలు, పేపర్ ముక్కలతో సమానమే అని బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులు మరి ఆయన ప్రారంభంలో చెప్పారు. అది భగవద్గీత యొక్క ఉద్గ్రంథం గొప్పతనం. ఒక శివరామ దీక్షితులకు తెలుసు, ఒక శ్రీధర్లకు తెలుసు, ఒక కృష్ణ ప్రభువులకు తెలుసు, ఒక అవధూత స్వామికి తెలుసు, నాకేం తెలుసు? కనుక అవన్నీ కూడా ప్రమాణ సిద్ధములు అని చెప్పేదానికి కాదు, వాటన్నిటికీ ఇది ప్రమాణం అని చెప్పొచ్చు. అడగని చూసుకోండి, అవన్నీ ప్రమాణ సిద్ధములని చెప్పేదానికి వీల్లేదు. మీకు మీరే చెప్పండి, గ్రంథం మీకు చెప్తుందా, నీకు నేను చెప్పాలనా? గ్రంథము చదువుతున్నప్పుడు అవగాహన చేసుకోవచ్చు, కానీ గురు సహాయంతో చేసుకుంటేనే అది అర్థం అవుతుంది. అంతే అంతే. కనుక అది ఆ గురు సహాయంతో అనే మాటని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు గాలి ఎక్కువగా వీస్తే, ఎక్కువ గాలి వస్తే మేఘాలను ఎగరగొట్టచ్చు, కానీ సూర్యుని కదిలించలేదు, గుర్తుపెట్టుకో. అవును. అట్ట మిగతా గ్రంథాలకు దీనికి తేడా. సో మేఘాలను కలెచ్చు కానీ సూర్యుని కలుగుతుంది. బాగుందండి. ఓకే. మీరు పూజారి వెంకటేశాన్ని తిట్టొచ్చు, మీలో ఉండే పరిపూర్ణాన్ని మీరు తిట్టగలరా? లేదు లేదు. నిన్న మిత్రుడు అడిగిన దానికి అదే ఆన్సర్ ఇచ్చా. మిత్రమా మీ అనుభవం ఏది అంటే, అతను ఎందుకు నాకు ఫోన్ చేస్తాడని చెప్పేది మీకు. ఇప్పుడు చాలా మంది అతనికి ఫోన్ చేసి ఈ విధంగా జ్ఞాన యజ్ఞంలో మంచి సూచనలు ఉన్నాయని చెప్తారు. సుక్కును నాకు మెసేజ్ కొడతాడు టక్కని, మిత్రమా మీ అనుభవం ఏంది అని. నేను వెంటనే రిప్లై ఇచ్చా, ఏమని? అనుభవం నాది నీది తంతనిగా ఉండదు, అనుభవమే అనుభవం, అనుభవం నాది నీది రెండు ఎట్లుంటాయి? అనుభవం ఉండేది పరిపూర్ణం మాత్రమే, నువ్వే నాకు అనుభవం, అంతేగాని నీ తంతనిగా ఉండదు, అనుభవమే అనుభవం అంతే అని చెప్పాను. అదే ఫలితం కలిగిన తర్వాత బాగా పరిపూర్ణ అనుభవం అంటాం. అప్పుడు ఆయన మెసేజ్ ఏం పెట్టినాడు ఏనండి, మిత్రమా నేను నెల్లూరులో ఉన్నాను, మనం మరొకసారి మాట్లాడుకుందాం బాయ్ అని పెట్టింది. నేను వదిలిన నెల్లూరులో ఉండేది కావూరు నాగేశ్వర ప్రసాద్, లేకపోతే అవేణు, అంతటా ఉండేదే పరిపూర్ణం, అదే అనుభవం అని చెప్పి మళ్ళీ రిప్లై ఇవ్వమను. నిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నానని చెప్తావు నువ్వా? అట్టాడిదే అది. చూసుకోండి, మీకు గాలి ఎక్కువగా ఉంటే మేఘం చెదరొచ్చు కానీ సూర్యుడు చెదిరేదానికి లేదు. జస్ట్ ఉదాహరణ, మళ్ళీ గాలికి సూర్యునికి లింక్ పెట్టుకోకండి, నువ్వు పరిపూర్ణ అని చెప్పేది ఉదాహరణ ఇది. నంబర్ టూ రెండోది చూసుకోండి. ఇప్పుడు భూమి మీద ఉదాహరణ, ఇప్పుడు చెప్పింది ఆకాశంలో ఉదాహరణ. నంబర్ 2 భూమి పైన ఉదాహరణ చూసుకోండి. చేత్తో నీటిలో ఉండే నాచుని పక్కకు నెడతారు మీరు, అంతే. అవును. నీటిని ఉత్పత్తి చేయలేవు. అవును. గ్రంథాన్ని నిషేధించగలవు, పరిపూర్ణాన్ని నిషేధించలేవు నువ్వు. అది కథ. అందుకని పలుకుని అర్థాన్ని వదిలితే ఉండేది అది, వదిలాలంటే వదిలేది కాదు అది, నువ్వు అని తెలియాలా. దట్ ఈస్ నీ నిజ రూపము అచలం తండ్రి. గురువు గారు, పరిపూర్ణ భగవద్గీతలో ఏమైనా స్పష్టంగా చెప్పడం అక్కడ జరిగిందా? ఇప్పుడు 8 రోజులుగా చెప్తాండేది అదే. భగవద్గీతలో నువ్వు పుస్తకంలో ఎతకబాకయ్యా పరిపూర్ణాన్ని, నువ్వు పరిపూర్ణుడయ్యా అంటా ఉంటే మళ్ళీ బుక్ లో ఉందా అంటే ఎట్టా? ప్రతిష్టానికి స్పష్టత సిద్ధత కలిగించేటువంటి భగవద్గీతలో దీని విషయంలో శాస్త్రము, శృతి శాస్త్రం. ఓకే. భగవద్గీత స్పష్టత కలిగించేదని మీరే అంటున్నారు. అవును. గాలి ఎక్కువగా ఉంటే మేఘం ఎగిరిపోతుంది కానీ సూర్యుడు ఎగరలేడు. నిద్రపోయేటప్పుడు నిద్రపోయేవాడు లేదని తెలియాలనే కానీ నేను నిద్రపోతున్నానని చెప్పడు. పరిపూర్ణం తెలుసుకునేవాడు ఏ గ్రంథంలో పరిపూర్ణం ఉందని ఎతుకుతాడా? అట్ట మీరు అడిగినారు అంటే అర్థం ఏంటి? అంతే. భగవద్గీతలో పరిపూర్ణం స్పష్టంగా చెప్పబడిందా అని మీరు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి?
ఈ విషయంలో నాకు అవగాహన కలగలేదు అని. అంతే. ఎవరు కలిగించుకోవాలి? నేనే. ఎట్లంటే చేత్తో నీటిని తప్పించగలవు కానీ నీటిని ఉత్పత్తి చేయలేవు. అచల పరిపూర్ణుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ అని తెలుసుకోవాలనే తప్ప అది వచ్చి దీన్ని తెలుసుకోదు, ఇది పోయి దాన్ని తెలుసుకోదు. నీకు ఉదాహరణకు చెప్పా, అదే నిన్ను పొందుతాది అంటే అర్థం ఏంటంటే నువ్వు అదే అని అర్థం. నువ్వే పరిపూర్ణుడు అని తెలిసిన తర్వాత మీరు భగవద్గీతలో పరిపూర్ణ స్పష్టంగా చెప్పబడిందా అని అడగడం ఎలా ఉందంటే, మీ ఆధార్ కార్డు మీ ఫోటో తీసుకొని ఈ అడ్రస్ ఏడన్నా నాకు చెప్పండి అన్నట్టు ఉండదు. అంటే మనిషి సమస్థితిలో ఉండాలని, స్పర్శగా ఉండాలని ఇట్లా చెప్పే క్రమంలో ఏమన్నా పరిపూర్ణం గురించి ప్రస్తావన వచ్చిందంటే అక్కడ కనపడలేదు అందరూ గారు. అదే కనిపిస్తుంది. మీ అడ్రస్ నీకు కనిపిస్తా, మీ అడ్రస్ నీకు ఇంకొకరు చెప్పాలనా? మరి ఇది ఎట్లా కనిపిస్తుంది గ్రంథంలో మీకు? మీ గురించి ఇంకొకరిని అడిగితే చెప్తారా? మీకే తెలుసా? నా గురించి నాకు తెలుసు. అట్ట పరిపూర్ణం గురించి పరిపూర్ణానికి తెలుసు. అంతే, పరిపూర్ణం గురించి తెలుసు. ఓకే. 8 ద్రాష్టాంతాలు అదే కదండి. ఆనందానికి ఆనందం దొరికినట్టు, సుఖానికి సుఖం దొరికినట్టు, లాభానికి లాభం కలిగినట్టు, సూర్యుడికి కిరణం వచ్చినట్టు, ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలిగినట్టు, శాంతికి శాంతి కలిగినట్టు, విశ్రాంతికి విశ్రాంతి కలిగినట్టు. 8వది అనుభవానికి అనుభవం అని నేనంతా చెప్పినా కదండి. కాబట్టి ఆత్మ దర్శనమునందు అంటే నువ్వు నీకు కనపడినప్పుడు, నువ్వు నీకు కనపడడం అంటే ఇదే ఈరోజు జరిగేదే. నువ్వు నీకు కనపడినప్పుడు బాధను కలుగజేసే అజ్ఞానం అనే మలమును శాస్త్రములు తొలగిస్తాయి గాని నిన్ను తెచ్చి నీకు ఈదో. 18 అధ్యాయాల తర్వాత కూడా భగవద్గీతలో పరిపూర్ణం చెప్పబడిందా లేదా అంటే, భగవద్గీత పరిపూర్ణం తెచ్చి నీకు ఈదో. నీలో ఉండే మాలిన్యాన్ని తొలగిస్తుంది. చూడు, ఆత్మ దర్శనమునందు బాధను కలుగజేసే నిషేధించాల్సిందంతా నిషేధించిన తర్వాత మిగిలిందే నువ్వు, అది పరిపూర్ణమే. మిగిలి ఉన్న నేను ఎప్పుడు స్వయం ప్రకాశంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది తప్ప నీకు ఏదైనా మలినం అంటుంటే నేను కడిగేదే. అసలు పరిపూర్ణానికి మలినమే లేదంటుంటే, అంటే మలినం తీసేయిగా ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణం అంటారు. అది నేను అనట్లే, నువ్వే అనుకోవాలా. అదేనండి. ఓకే. నేను నువ్వు వేరు కాదు నాన్న. ఇందువల్ల శాస్త్రములన్నీ కేవలం అజ్ఞానం అనే మాలిన్యాన్ని కడిగే సాధనాలు మాత్రమే తప్ప ఇంతకు మించి నేను నీకు తెలియజేసేటువంటి స్వతంత్రమైన యోగ్యత ఏ గ్రంథానికి లేదు. ఏ గ్రంథానికి లేదు. భగవద్గీతకు బృహద్వాసిష్టం కూడా పేపర్లు మాత్రమే. అందులో ఉండేటువంటి విషయాన్ని గురువు నీకు చెబితే, డైరెక్ట్ గా చెబితే, మళ్ళీ దాని కండిషన్ ఒకటి ఉంది, శిష్యుడు పరిపక్వత చెంది ఉంటే. నేనే చెప్పారు కదా, రంభా సంభోగ వాంచ షంఠునికి ఉంటది అని. అట్లా అధ్యాత్మ శాస్త్రంలో సత్యమును సిద్ధింపజేసే ప్రసంగం వచ్చినప్పుడు ఏ ప్రదేశానికి పోవునో ఆ ప్రదేశమే ఈ గీత. సత్యాన్ని సిద్ధింపజేసేదానికి ఏ ప్రదేశానికి ఆ ప్రదేశమే గీత అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీకు నిజం తెలియబడుతుందో అప్పుడు గీతలే పీతలే. కాబట్టి సూర్యుడు తూర్పు దిశను అలంకరించినప్పుడు అన్ని దిశలు ఉజ్వలమవుతాయి. ఇప్పుడు నీకు పరిచయం కాని ఊర్లో పోతే నీకు తూర్పు అనేది నువ్వు గుర్తుపట్టలేవు. సూర్యుడు వచ్చిన తర్వాత అయితే ఇది దిక్కులు అప్పుడు వస్తాయి, దిక్కులు స్టార్ట్ అవుతాయి. సూర్యుడు తూర్పు మిగతా దిక్కులనే ప్రకాశిస్తాయి. బాగుంది. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వండి, మీకు కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయబోతున్నానండి. అది నాకు తెలియదు, అదే చెప్పేది. ముందు కన్ఫ్యూజ్ అవ్వండి, కన్ఫ్యూజ్ చేస్తాను, అవతారలే చూస్తా. మీరు హైదరాబాద్ లో మీకు తూర్పునేముంది? హైదరాబాద్ లో మీ ఇంటికి తూర్పునే సింపుల్. మీ ఇంటికి తూర్పునేముంది? మా ఇంటికి తూర్పు ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. ఇంకొక అపార్ట్మెంట్ ఉంది కదా, అది మీ ఇంటికి మీకు సంబంధించిన విషయం. ఇదే విధంగా మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉండారా? మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉండే తూర్పుకి మీ ఇంటికి ఉండే తూర్పుకి
ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూడండి. డిఫరెన్స్ అయితే ఉండదేమో. ఏమండి? ఉండదేమో, ఎందుకంటే అక్కడ పగల రాత్రి అవుతుంది, రాత్రి పగలు అవుతుంది కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే పగలవుతుంది కనుక ఇప్పుడు ఉన్న స్థితిలో ఇదే దిక్కులో ఇట్లా ఉందని చెప్పడానికి లేదు. కాబట్టి వెరీ గుడ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు, క్లారిటీగా ఉండారు ఆల్రెడీ. చూసుకోండి ఏమయ్యా, ఇక్కడ పగలు అక్కడ రాత్రి కదా, దిక్కులను అక్కడికిక్కడికి ఎందుకు పోలిక చేస్తావు? ఎవడు ఎక్కడుంటే వాడికి తూర్పున సూర్యుడు ఉదయిస్తే దాన్ని బట్టి దిక్కు అంతే. కాబట్టి అమెరికాకు ఇండియాకి దిక్కులు పోల్చడానికి వీలే లేదు అసలు. లేదు. ఇంత క్లారిటీగా ఉంటారు, మీకు ఎందుకు పరిపూర్ణం తెలియదు చెప్పండి. అంటే దిక్కులు అనేది మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఉండే ప్రదేశానికి సంబంధించిన వ్యవహారం. పరిపూర్ణం అనేది ఎట్లుంది? పరిపూర్ణం అవధోత్సవం చెప్పారు కదా, పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణ నిత్య శుద్ధంచ నైరుతి రెండు భద్రం అని చెప్పారు కదా. ములుగుచ్చేదానికి సంధి లేకుండా ఉండే పరిపూర్ణానికి దిక్కులు చెప్పచ్చా? మరి అన్ని దిక్కులకి నువ్వే దిక్కు. ఈ విషయాన్ని 10 మందికి చెప్పాల్సినటువంటి 18 అధ్యాయాల వ్యాఖ్యానాన్ని స్పష్టంగా అమృతాన్ని యథామృత రసాన్ని మరి 3 సంవత్సరాలు తాగినటువంటి మీరు ఇంకొకరికి పరిపూర్ణ బోధ చేయాలంటే తప్ప నీలో సందేహం ఉండడం ఏంటండి? అది విషయం. కాబట్టి చూడండి, ఎప్పుడు స్వయం ప్రకాశంగా హాయిగా సందేహరహితుడు మీరు ఉండగలిగేటువంటి ఆ సూచన గురువు నుంచే మీకు రావాలి. కాబట్టి ఈ విధంగా శాస్త్రాలతో మార్గాన్ని నడిపేటప్పుడు గీత అవుతుంది. అన్ని శాస్త్రాలు నడిపించేది గీత. ఎవరు వాడలేదండి గీతను, విరివిగా బృహద్ వాసిష్టంలో మాత్రమే వాడారండి. మన బృహద్ వాసిష్టంలో శివరామ దీక్షితులు వాడినన్ని శ్లోకాలు ఇంతవరకు ఏ గ్రంథకర్త వాడలేదు. కనుక భగవద్గీత ఎంత గొప్పది అనేది శివరామ దీక్షితులను అడిగితేనే చెప్తారు, నాకెట్టా తెలుస్తుంది. కనుక మిగతా శాస్త్రాలకు ఆదర్శమైనటువంటిది గీత. ఈ గీత సహాయం వల్లనే బృహద్ వాసిష్టం సమర్థవంతమైంది. ప్రూఫ్ ఏంటి? ఇతరులు మాట్లాడే మాట కాదు, ఆ గ్రంథంలో ఉండే భగవద్గీత శ్లోకాలను ఎంచుకొని చెప్పండి. రీప్రింట్ చేశాం కదా విద్యాసాగర్ గారు, మేమిద్దరం కలిసి దాన్ని రీప్రింట్ చేశాం కదా. పుస్తకాన్ని నాకు పంపారు, నేను దాని మొత్తం ఆ శ్లోక నంబర్లన్నీ కూడా నోట్ చేసి పంపించాను కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఫోన్ చేసి ఒకసారి మీరు బృహద్ వాసిష్టం పరిశీలించడం, నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను పరిశీలించాల్సింది ఓకే, బాగుంది, కానీ ఎవరితో వాడు పరిశీలించుకోవాలా? బృహద్ వాసిష్టాన్ని పలానా పేజీలో చదవండి, నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, పలానా పేజీలో బాగా గమనించండి. మీరు మిమ్మల్ని చాలా మంది విమర్శిస్తుంటారండి, మిమ్మల్ని విమర్శలు నన్ను విమర్శిస్తే నాదేం పోయింది, విమర్శించే వాడిని అడగండి. దయచేసి అందరికీ నేను 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తున్నాను, ప్రత్యక్ష శ్రోతలందరికీ, నన్ను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళతో మీరు వాదలాడబకండి. జ్ఞాన గురించి, సహజాచార రాజయ్య గురించి విమర్శిస్తే అన్ని సద్విమర్శలుగానే తీసుకోండి. గుర్రాల మోహన్ రావు గారు మనకి ఇచ్చిన సందేశం అదే. అంతే కదా, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? అంతే కదా. నెక్స్ట్ అండి, మొదటగా సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ప్రాప్తికి పనికి వచ్చే అనేక ఉపాయాలని అతి వివరంగా చెప్పి మీరే పరిపూర్ణుడని స్పష్టంగా తేల్చేశారు. అయినప్పటికీ శ్రీహరి అంటే శ్రీ మహావిష్ణువు, వికార రహిత విష్ణువు, దక్షిణామూర్తి స్వరూపుడు అత్యధికంగా భగవద్గీత శ్రోత పైన, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత పైన అమితమైనటువంటి కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నారు ఇవాళ. ఈరోజు ఆ అదృష్టం ఏంటంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటారు అని 56వ శ్లోకంగా మళ్ళీ భగవద్గీత మొదలు పెడుతున్నాడు. లేదా చక్కగా తెలియకపోయి ఉండొచ్చేమో, కొంతమంది ఇంకా మిగిలి ఉంటారేమో. కాబట్టి భగవద్గీత సారాంశం 18 అధ్యాయాల సారాంశం మరొకసారి చెప్పాలా అని శిష్యుడి మనస్సును అటలముగా ప్రతిబింబింపజేయగోరి ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ క్లుప్తంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. 56వ శ్లోకం నుంచి మొదలు పెట్టబోతున్నాడు రేపటి నుంచి.
దానితో పాటు గీత యొక్క ముగింపు కూడా సమీపించినందువలన 18 అధ్యాయాలు పూర్తవుతున్నందువలన దీని ప్రారంభం నుంచి అంతం వరకు ఏకసూత్రత ఉండుట కూడా చూపబడింది. 2వ అధ్యాయంలో భగవద్గీత పూర్తయిందని చెప్పాను, 3వ అధ్యాయంలో పూర్తయిందని చెప్పాను. ఇట్లా ప్రతి అధ్యాయానికి పూర్తయిందని చెప్తూ వస్తూ 11వ అధ్యాయంలో కూడా పూర్తయిందని చెప్పాను. ఇలా ఏకసూత్రత అంటే ఒక అధ్యాయంలో చెప్పిన విషయాలనే కొత్తగా పరిశీలిస్తూ వస్తుంటారు తప్ప కొత్తదేం చెప్పరు. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలెందు లేనే లేదెప్పుడు. అట్లా అదే విధంగానే వస్తుందని అండి. ఇట్లా చూపించేదానికి కారణం ఏంటంటే గ్రంథారంభంలో గ్రంథాంతముల మధ్య అనేక విధమైన ప్రశ్నలు వచ్చుటకు కావూరు నాగేశ్వర ప్రసాద్ వంటి జిజ్ఞాసులు వేసేటువంటి ప్రశ్నల కోసం అనేక సిద్ధాంతాలు స్పష్టీకరించడం జరిగింది. కనుక ఇందరి పూర్వ అపర సందర్భములపై చక్కగా ధ్యానం ఉంచకపోతే ఎవడైనా ఈ సిద్ధాంతములన్నీ ఈ శాస్త్రమందలి ముఖ్య మరి సారభూతమైన సిద్ధాంతములని చెప్పవచ్చు. కొంతమంది అన్ని అది ఇది కలిపి దీన్ని రాశారండి అని ఎవరైనా చెప్పబోతారు. ఇది అసలు రాతకి కోతకి సంబంధించిన విషయం కాదు, సాక్షాత్తు అచల పరిపూర్ణాన్ని ప్రతిపాదన చేసేటటువంటి గ్రంథం ఇది. ఇది నాకు కూడా అంత నాలెడ్జ్ లేదండి. మొదటి మణి గారు చెప్పి సహజమూర్తి మణి గారు చెప్పారు, రోజు ఈ జ్ఞానయజ్ఞాని టైటిల్ నిర్వహించవా నేను చూడాలని. నాగేశ్వర ప్రసాద్ అప్పుడే వచ్చారు, కుడుపూడి నాగేశ్వరరావు వచ్చారు ఇంటికి అప్పుడే. ఇంకో టైటిల్ పెట్టాలంటే కొత్తగా టైటిల్ పెట్టేదే ఉంది. నేను చెప్పాను జన్మరహితానికి భగవద్గీతను టైటిల్ గా పెట్టాలి ఎట్లా అని అడిగిన. కొత్తగా టైటిల్ పెట్టేది గురువు మీ నోట్లో వచ్చింది ఇప్పుడు అదే టైటిల్ అండి. ఏంటంటే భగవద్గీతయే జన్మరాహిత్యం, జన్మరాహిత్యమే భగవద్గీత అనే. దీనికి కాదా, దీనికి ముందు భగవద్గీత సంక్షిప్తంగా నా దగ్గర చెప్పబడింది ఆల్రెడీ 2 అధ్యాయాలని. ఈ జ్ఞానయజ్ఞాని కంటే ముందే 2, 3 అధ్యాయాలని భగవద్గీత సంక్షిప్త భగవద్గీత చెప్పబడింది నా దగ్గర. అది కుడుపూడి నాగేశ్వరరావు పెట్లో ఉండదు అది. అందుచేత చూడండి ఈ సిద్ధాంతములన్నీ కూడా ఒక మహా సిద్ధాంతం అనే మూసలో పోసి గీతారంభమునకు దాని అంతములో ఏకవాక్యత కలుగజేయబడినది. మళ్ళీ మీకు కర్మయోగంలో ఉండే తీయదనాన్ని కర్మయోగ సామ్రాట్ వింటున్న శ్రోతనని నిరూపించబోయేటువంటిది 56వ శ్లోకం నుంచి రేపటి నుంచి జరగబోయేది. అందులో ఈ గ్రంథం యొక్క ముఖ్య మరి ప్రస్తుత విషయం అంతా కూడా అవిద్య నాశనమయ్యే ఉంది. ప్రారంభమైన ముగింపైన ఏదైనా ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే నీలో ఉండేటువంటి లేనెరుక తొలగింపు. లేనెరుక తొలగింపు రాసుకోండి కావాలంటే. లేనెరుక తొలగింపే భగవద్గీత అల్టిమేట్. ఉన్న పరిపూర్ణం తెచ్చిచ్చేది కాదు, లేనెరుక తొలగింపు. మోక్ష సంపాదనమే ఆ అవిద్యా నాశనము యొక్క ఫలము. వెలుతురు రావడమే ఫలం తప్ప చీకటి పోయిందని చెప్పేది నీకు ఇప్పుడు చీకటి ఆడుందా? ఈ రెంటికి కూడా జ్ఞానమే సాధనం. కేవలం ఈ జ్ఞాన విషయమే, ఈ యొక్క అచల పరిపూర్ణ జ్ఞాన విషయమే ఈ విశాల గ్రంథమున అనేక రకాలుగా విపులంగా చర్చించబడింది. అయ్యా అంటే కొత్తగా భగవద్గీతలో ఎక్కడైనా పరిపూర్ణ గురించి చర్చించబడిందా అంటే నిన్నంతా 8 దృష్టాంతాలు చెప్పింది అదే కదండి. నిన్న అతనికి వేణుగారికి ఇచ్చిన రిప్లై కూడా అదే. మీ అనుభవం ఎట్టుంది అంటే మిత్రమా అంటే తీపి ఎట్టుంది అంటే తీపి ఏం చెప్తుంది? తీపి ఎట్టుంది అంటే ఏం చెప్తాది చెప్పు. అట్లా చెప్పలేవు, ఆన్సర్ లేదు. సుఖానికి సుఖం కలగడం, సూర్యుడికి వెలుతురు రావడం, సూర్యుడే వెలుతురయ్యా, నువ్వే పరిపూర్ణంగా. ఇక ఈ వివరణ కొద్ది మాటల్లో జరుగుతుందండి. ఇంకా అంటే 56వ శ్లోకం నుంచి. ఇందువల్లనే ఇప్పుడు చేయబోయేటువంటి దానికి సంక్షిప్తమైనటువంటి టైటిల్ ఏంటంటే ఫలితం చేతిలోకి వచ్చింది ఇప్పుడు, దాన్ని పొందే ఉపాయం తెలియలే. అదే మీ ప్రశ్న. ఇక్కడ కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు, జ్ఞానేశ్వరి కూడా. చేతిలోనికి ఫలితం వచ్చినప్పటికీ ఆ ఫలాన్ని పొందే ఉపాయం మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట రేపు నుంచి. మీరు పరిపూర్ణుడు అని స్పష్టంగా తెలియబడుతున్నప్పటికీ మీరు ప్రశ్న వేశారు, భగవద్గీతలో పరిపూర్ణం గురించి స్పష్టంగా ఎక్కడన్నా చెప్పారా అన్నారు.
1074 రోజులుగా చెప్పిండే ఉద్దేశం అదే కదండి. అయినప్పటికీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని, ఈ పూజారి వెంకటేశం గాని ఇటువంటి మట్టి బుర్రలు కొన్ని ఉంటాయని, వీళ్ళలో ఉండే పరిపూర్ణాన్ని వీళ్ళే తెలుసుకోలేకుండా పోతున్నారే అనే దయతో అంటే ఈ చెప్పిన విధంగా ప్రస్తావించారా అన్నట్టు. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఈ ద్వాదశి, షోడశి, పంచదశులు ఎట్లయితే ప్రస్తావించారో అలా ప్రస్తావన పర్టికులర్ శ్లోకంలో అన్నట్టు నేను అడుగుతున్నాను. అంతకంటే లేదు గురుగారు. అవునండి, అది ప్రతిరోజు ఆ చర్చకు వస్తుంది కదా. చర్చకు వస్తుంది, కానీ ఒక పెద్దంగా సూత్రంగా ఇవి చెప్పినట్టు ఏం కనపడలా నాకైతే. ద్వాదశి, షోడశి, పంచదశి కనిపిస్తా ఉంటే అది పరిపూర్ణత కాదు. ద్వాదశి, షోడశి, పంచదశని గురించి ఆలోచించేవాడు లేనిదే పరిపూర్ణం. ఏమండి మంత్రాలను తక్కువ చేస్తారా? విడరా మంత్రముల రెండింటిని. సూత్రం సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక. ఇంకా ద్వాదశి, షోడశి మనసులో పెట్టుకున్నారా మీరు? పరిపూర్ణంలో మంత్రాలు ఉన్నాయా? దానికి పోగొడతారా? పరిపూర్ణంలో మంత్రాలు ఉన్నాయా? పరిపూర్ణ మంత్రాలు లేవు. అలాంటప్పుడు మాటే మంత్రము. నీ మాట మంత్రంగా పనిచేస్తే నిద్రపోయిన వాడు పలకలేనట్లుగా పరిపూర్ణంలో మాట ఉండదు. మాట లేనట్టి బయలున మాట కలిగిననుట వినుట మాయ గదయ్యా. మాట మాయ అయితే మానెను మాటను మాట్లాడి మనము మాట్లాడుతూ ఉండేటప్పుడే మాట లేనిదని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ పరిపూర్ణం గురించి చెప్పేదానికి మాట ఎక్కడుందండి? మాట ఎక్కడుందండి? కాబట్టి ఆ ఫలము పొందే ఉపాయం మళ్ళీ వివరించేదానికి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ 56వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాడు. కానీ అండి శ్రీ భగవాను వాచ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. యొక్క శాశ్వతమైనటువంటి అచల పరిపూర్ణ పదము ఎక్కడుంది అని అడిగారు కదా ఇంతసేపు మీరు. మత్ ప్రసాదాత్, నీకు నా ప్రసాదం వల్లనే నేను శాశ్వతమని తెలియాలి. ఏ నేను శాశ్వతం అది కావాలి. నేను 3 రకాలు చెప్పాను. ఏ నేను శాశ్వతం మూడిట్లో అదే దాని నెంబర్లు ఉన్నాయి కదా మీకు. నేను లేను ఒకటి. హలో, గురుగారు మీ ఫోన్ మ్యూట్ అయినట్టుంది. ఇప్పుడు ఓకే గురుగారు. ఓకే 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 మధ్య రాజ్ కుమార్ గారు ఫోన్ చేశారని తెలియదు. నేను పరిపూర్ణము. నేను గాని నేను అంతేనండి. నేను లేని నేను పరిపూర్ణం అండి. క్లియరా? అంతేనండి. అవునండి. నేను కాని నేను పరిపూర్ణం. ఉదాహరణకు నిద్రపోతున్నాననే స్పృహ లేనిది నిద్ర. అవును. నిద్రపోతున్నాననే స్పృహ ఉంటే నిద్ర కాదు. అవునండి. నేను పరిపూర్ణుడు అనకుండా ఉండేటువంటి నేనే పరిపూర్ణం. అవునండి. అనుమానం ఉందే? అంతే, ఎరుకులేని స్థితి పరిపూర్ణం. ఓకే. అలాంటప్పుడు మద్ వ్యపాశ్రయ, ఆ స్థితిలో జీవించవయ్యా. మత్ వ్యపాశ్రయ సర్వకర్మాణి, చేసే పనులన్నింటిలో నేను లేకుండా చేసే ప్రయత్నం చేయడమే కదా ఆస్పర్శ యోగం. అదేనండి. ఏ రోజు ఆస్పర్శ యోగం పాటించాలి? 1 రోజా 2 రోజులా? ఎప్పుడు? సదా. అదే సదా.
సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః అపి చేస్తున్నప్పటికీ, కుర్వాణః అంటే చేస్తున్నప్పటికీ, సర్వకర్మాణ ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నువ్వు ఏ టైంలో చేస్తున్నప్పటికీ, కుర్వాణ అపి చేస్తున్నప్పటికీ నువ్వు ఏం చేస్తావు అంటే ఇది కంప్లీట్ గా గురువుకు సమర్పించినటువంటి నేను. నీ కాందంతా ఇచ్చినవేమో గురువుకి, నువ్వైంది నిన్ను ఇవ్వాలయ్యా గురుదక్షిణ. నిన్ను గురుదక్షిణగా ఇచ్చినావు అనుకో, మళ్ళా సందేహం అడిగేవాడు ఉంటాడా, క్లారిటీ ఇచ్చేవాడు మాత్రం మిగులుతాడు. క్లారిటీ ఇచ్చేవాడిలో సందేహి మిగలడు, అట్ట లెక్కది. అప్పుడు మత్ ప్రసాదాత్, నా అనుగ్రహం వలన, అంటే నీ అనుగ్రహం ఏది, నా అనుగ్రహం. మత్ ప్రసాద్ నా అనుగ్రహం కాదు, అది పూజారి వెంకటేశ్వర అనుగ్రహం కాదు నాయన, సాక్షాత్తు దక్షిణామూర్తి అయిన నీ అనుగ్రహమే తండ్రి. శాశ్వతం పదం అవ్యయం ఆప్నోతి. దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సాక్షాత్తు అచల పరిపూర్ణ పదవిని నువ్వు పొందేది కాదు, నువ్వు తెలిసేదే. కాబట్టి ఏ పని చేస్తున్నప్పటికీ అస్పర్శ యోగంతో ప్రాక్టీస్ చేయడం వల్ల నువ్వు పరిపూర్ణుడని తెలియాల్సిందే తప్ప అది కొత్తగా దేన్నో పోగొట్టుకోవడం కాదు. కనుక మనకు సమయం కూడా అయింది. మనం ఈ మిగతా విషయాలంతా కూడా మనం 1075వ ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనవా, తెలిసిన తక్షణంబే కావూరి తద్రూపము జందవా. సర్వకర్మలు చేయుచు కర్తృత్వ భావంబు ఇడిసిపెట్టి గురు సమర్పిత బుద్ధితో శాశ్వత పరమ పదమును పొందవా. ఇది 11వ విశ్వరూప సందర్శనంలో చివరి శ్లోకం ఇదే మరి ఉంటుందండి. ఆ విశేషాలంతా రేపు చూద్దామండి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో